నాకు చాలా ఎంగేజ్ లో పెళ్లి అయిపోయింది, కన్సీవ్ అయ్యాను. సో అప్పుడు నాకు థైరాయిడ్ వచ్చింది. 8 వీక్ నేను వెళ్ళాను, there's no heartbeat. లహరి సంజు ఒక పక్క ఎంబీఏ చదువుకుంటూ ఇంకో పక్క ఐ డ్రీమ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేది. అలా చేస్తున్న టైంలో కోయిలమ్మ సీరియల్లో యాక్ట్ చేయడానికి అవకాశం రావడంతో ఒక సైడ్ జాబ్ చేస్తూనే యాక్టింగ్ అంటే ఇష్టం ఉండడంతో సీరియల్లో నటించింది. తన హార్డ్ వర్క్ అభినయం నచ్చడంతో కోయిలమ్మ, కళ్యాణ వైభోగం ఇలా వరుస సీరియల్స్ కి అవకాశం రావడం మొదలు పెట్టాయి. ఇంకా 2019 లో తను ఎంతగానో ప్రేమించిన రాఘవేంద్రని పెళ్లి చేసుకుని లహరి సంజు కాస్త లహరి రాఘవేంద్రగా మారింది. అంత బాగుంది, లైఫ్ ఆనందంగా నడుస్తుంది అనే టైం కి తను కన్సీవ్ అయ్యి థైరాయిడ్ వల్ల లేట్ టెస్టింగ్ వల్ల 8th వీక్ లో బేబీ హార్ట్ బీట్ లేకపోవడంతో తీసేయాల్సి వచ్చింది. దేవుడు ఇవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా ఇస్తాడు అనడం నిజమైంది. లహరి ఇప్పుడు పట్టలేని హ్యాపీనెస్ తో ఉంది. దానికి కారణం దాదాపు పెళ్ళై 6 years తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. అదే విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ, మేము అసలు ప్లాన్ చేసుకోలేదు, ఫస్ట్ టైం మిస్క్యారేజ్ తర్వాత నేను రాఘవేంద్ర పిల్లల టాపిక్ మాట్లాడే వాళ్ళమే కాదు, అంతా ఆ దేవుడు బ్లెస్సింగ్స్. ఫ్యామిలీ మొత్తం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామంటూ తన పట్టరాని సంతోషంతో ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది. దాంతో కంగ్రాట్స్ అక్క, కేర్ఫుల్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. మీరైతే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఎస్ఆర్ జనరల్ టాక్స్.